నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగ కేటాయింపులు ప్రతిపాదనలపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డితో ముఖాముఖితో పాటు గిరిజన ప్రాంతాల రైతులకు ప్రకృతి పాఠాలను బోధిస్తూ వారి ఆర్థిక పురోగతికి కావాల్సిన అవగాహనను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు పారినాయుడుపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సేంద్రీయ వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ప్రస్తుత కరోనా సమయంలో చాలా ముఖ్యమని మంత్రి తెలిపారు. అందుకే రసాయన రహిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. అంతేకాకుండా 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్తో పాటు ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగం విషయంలో బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనపై వ్యవసాయ రంగ నిపుణులు ఆశాజనకంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగ కేటాయింపులు ప్రతిపాదిత అంశాలపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డితో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ రంగంలో అధునాతన సాంప్రదాయానికి తెరదీశారని చెప్పాలి. సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. 2023 సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించినంత వరకు తృణధాన్యాల సాగు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఏ విధంగా ప్రోత్సాహకంగా ఉంటాయి, అసలు తృణధాన్యాల అవసరం ఏ మేరకు ఉంది, ఇప్పుడు దేశంలో ఏ మేరకు ఉంది, ఇవన్నీ మనతో మాట్లాడడానికి అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉమారెడ్డి సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పెట్టిన నేపథ్యంలో 2023 తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నారు. సో తృణధాన్యాల ఉపయోగం ఆ మేరకు ఉంటుందంటారు? ముఖ్యంగా 2023 తృణధాన్యాల సంవత్సరంగా పరిగణించినందుకు చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా తృణధాన్యాలు అనేటువంటి రైతులకు కొత్త ఏం కాదు. అది దాన్ని సాగు చేయడం కూడా రైతులకు చాలా సులభం. దానికి సంబంధించినటువంటి విత్తనాలు కానీ పరిశోధన కానీ మనకు చాలా అందుబాటులో ఉంది. కాకపోతే రైతులకు తృణధాన్యాలు పండిస్తే కొంత లాభసాటిగా ఉండాలంటే, వాళ్ళకు 2 రూపాయలు అందులో మిగలాలంటే, ముఖ్యంగా పండించినటువంటి పంటకు మంచి రేట్ రావడం కానీ, తృణధాన్యాలు పండించిన తర్వాత వాటిని మార్కెట్లో అమ్ముకోవాలంటే వాటిని ప్రాసెస్ చేయాలి మనం. సో తృణధాన్యాలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక వచ్చినట్లయితే తృణధాన్యాలు పండించిన రైతులు వాటిని ప్రాసెస్ చేసి మరింత ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆకర్షణీయమైనటువంటి రేటు, ఈ రెండు కనుక ఉన్నట్లయితే రైతులు తప్పనిసరిగా తృణధాన్యాల వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్లాట్ఫామ్ పెడతాము, కొత్త పోర్టల్ ఏర్పాటు చేస్తాం, ఇదంతా కూడా చెప్తున్నారు. ఇది ఏ మేరకు రైతులకు ఉపయోగపడుతుంది? అంటే ముఖ్యంగా ఈ తృణధాన్యాలు పండించకపోవడానికి చాలామంది రైతులు వాణిజ్య పంటల వైపు బాగా మొగ్గు చూపడానికి మార్కెటింగ్ పరమైనటువంటి సమస్యలు ఉండడం వల్లనే ఇటు కస్టమర్స్ కూడా చాలామందికి తృణధాన్యాలు తినాలని ఉండింది, కన్జంప్షన్ బాగా పెరిగింది. కాబట్టి వాటిని ఆ తృణధాన్యాన్ని డైరెక్ట్గా తినలేం, మనం వాటిని ప్రాసెస్ చేయాలి. సో ఇన్ని రోజుల కాంచి ఇబ్బందులు ఉండడం వల్ల కొంతమేరకు మనకు వాటిని ఎక్కువ సాగు చేయలేకపోయారు రైతులు. మనకు ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఈ తృణధాన్యాలకు సంబంధించి వాటిని విలువని జోడించి రైతులకు మరింత ఒక 2 రూపాయలు ఎక్కువ మిగలాలనే ఉద్దేశంతో మనం విలువ ఆధారిత ఉత్పాదకాలను ఎట్లా తయారు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈసి కనుక కొంత వాళ్ళకు ఆర్థికంగా పెట్టుబడి గిట్లు వచ్చి వాళ్ళు అక్కడక్కడ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వాల్యూ అడిషన్ యూనిట్స్ కానివ్వండి ఏర్పాటు చేసినట్లయితే ఈ తృణధాన్యాల యొక్క సాగు చాలా గణనీయంగానే పెరుగుతుంది. ఎందుకంటే రైతులకు తృణధాన్యాల సాగు అనేది ఏండ్ల తరబడి బాగా అనుభవం ఉన్నటువంటి అంశం. వాళ్ళకి రసాయనాలు వాడకుండా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో దానికి చాలా పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తుంది. గంగా పరివాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర మొత్తం భూములు తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా చేయడంతో పాటు మొత్తం అన్ని రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని చెప్తున్నారు. అది సాధ్యపడుతుందా? యాక్చువల్గా సేంద్రియ వ్యవసాయం కూడా ఒకప్పటికంటే ఈ మధ్యకాలం లోపల చాలామంది ఇటు రైతులు కానివ్వండి, ఉత్పత్తులను వాడుతున్నటువంటి వినియోగదారులు కానివ్వండి సేంద్రియం వైపు మొగ్గు చూపుతున్నమాట వాస్తవం. సో దాన్ని మనం రైతు స్థాయిలో బాగా పాపులర్ చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కూడా ప్రధానమైనటువంటి పంటలపైన పరిశోధనలు గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాం.
సో దాన్ని మరింతగా రైతులకు తీసుకెళ్లాలని అటు మనం కూడా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నుంచి కూడా బాగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనకు బడ్జెట్లో కూడా కొంత ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రానున్న రోజుల లోపల ఈ సేంద్రియ వ్యవసాయంలో అత్యంత కీలకమైనటువంటి సేంద్రియ ఎరువుల వినియోగం కొంచెం రైతులకు ఏంటంటే అవి అంత ఈజీగా దొరకవు, కొంచెం రేటు కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఒక యూరియా బస్తా దొరికినంత తక్కువ రేటుకు సేంద్రియ ఎరువులు దొరకకపోవచ్చు. సో ఇప్పుడు మనకు బడ్జెట్లో కనుక ఇట్లాంటి ప్రతిపాదన ఉండడం చేత ఏంటంటే సేంద్రియ ఎరువుల వినియోగం కనుక రైతులకు కొంచెం తక్కువ ఖర్చుతో కనుక దొరికినట్లయితే వాటిని వాడుకుంటారు. అంటే తొందరగా వాళ్ళు మౌల్డ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు జనరల్గా చేసే కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మారేందుకు అవకాశం ఉంటుందంటారా? అంటే రైతుకు ఎటు తిరిగి కొంత ₹2 ఎండ్ల మిగులుతాన్ల వైపు వెళ్తారు రైతులు ఎవరైనా కూడా. సో మనం కనుక సేంద్రియ ఎరువులను కనుక చాలా పెద్ద మొత్తం లోపల సబ్సిడీస్ ఇచ్చి రసాయనిక ఎరువుల వినియోగానికి మ్యాచింగ్ ఒక బస్తా యూరియా వేస్తే వచ్చే పోషకాలకు సమానంగా సేంద్రియ ఎరువులు రావాలంటే దాదాపు ఒక 10-15 ట్రక్కుల పశువుల ఎరువు దొరాలి మనం. సో కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సో దాన్ని కనుక మనం మ్యాచ్ చేయగలిగితే రైతులు తప్పనిసరిగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు, ఎందుకంటే దిగుబడులు మనకు రసాయనిక ఎరువుల ద్వారా వచ్చినంత దిగుబడులు మనకు సేంద్రియ ఎరువుల ద్వారా తొలి దశలో రావు, మనకు కొంచెం టైం పడుతుంది. మనకు ఈ టైంలో రైతు నష్టపోకుండా ఉండాలంటే పండించిన పంటకు కొంచెం మార్కెట్లో రేట్ ఎక్కువ రావాలి, వస్తే రైతులు నిలదొక్కుంటారు. సో కాబట్టి దాంట్లో కూడా మార్కెటింగ్ సౌకర్యాలు కూడా ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈస్ కానీ లేదా స్టార్టప్స్ కానీ ఇట్లాంటి వాటికి కొంత ఊతం ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ సేంద్రియ ఉత్పత్తులు వాటికి సర్టిఫికేట్ కంటే కూడా నమ్మకంతో ఎక్కువ పోతుంటాయి మనకు. అట్లాంటి వాటిని కన్జ్యూమర్స్కి మంచి రేటు కనుక వచ్చేటట్టు ఒక మధ్య మిడిల్ మ్యాన్ లాగా ఉండి రైతుకు లాభం వచ్చేటట్టు కనుక మార్కెటింగ్ చేసే వ్యవస్థను నెలకొల్పగలిగితే తప్పనిసరి రైతు సోదరులు సేంద్రియ వ్యవసాయం మొగ్గు చూపుతారు. దానివల్ల ఏంటంటే ఇటు భూసారం, నేలల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉత్పత్తులు తింటున్నటువంటి మనుషులకు కూడా ఈ పురుగు మందులు కానీ ఇట్లాంటి వాటి వల్ల వచ్చిన అనర్థాలు రాకుండా ఉంటాయి. వాతావరణం కలుషితం కాదు, నీళ్ళు కూడా కలుషితం కాదు. ఇవన్నీ కూడా సాధ్యమైనటువంటి పనులే. కాకపోతే ఓవర్ నైట్ ఒకసారి జరగాలంటే కొంత కష్టంతో కూడుకున్నప్పటికీ కూడా మనకు కొంచెం ప్రభుత్వం నుంచి ఇట్లా ఆర్థిక సహాయాలు కనుక ఇట్లా ఉన్నట్లయితే మరికొంత కాలం లోపల ఈ దిశగా తప్పనిసరి రైతులు పోవడానికి అవకాశం. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కూడా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినంత వరకు సిలబస్లో మార్పులు చేస్తాం. ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అక్కడికి వచ్చే వాళ్ళకి దాని మీద అవగాహన కల్పించడంతో పాటు ప్రాక్టికల్గా దాని ప్రాధాన్యత ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది? ఇప్పుడు మనకు రీసెంట్గా కూడా కమిటీ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దానికి కూడా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి ప్రవీణ్ రావు గారిని కూడా దాని కన్వీనర్ కూడా పెట్టడం జరిగింది. సార్ కూడా గత 3-4 సంవత్సరాల కానించి కూడా ఈ అక్రాస్ ద తెలంగాణ స్టేట్ ముఖ్యంగా ప్రధాన పంటలు అపరాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, వాణిజ్య పంటల లోపల ఈ సేంద్రియ ఎరువులను వాడితే వచ్చేటువంటి అనర్థాలు, లాభాలు, మంచి చెడు దానికి సంబంధించి కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి తప్పనిసరి పిల్లలకు కూడా సిలబస్లో కూడా కొంత మార్పు తొందరలోనే కొంత సేంద్రియ వైపు దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి వీలైనంత తక్కువ టైం లోపల అందుబాటులోకి రావాలని కోరుకుందాము. కోవిడ్ నేపథ్యంలో వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. సాగుకు సంబంధించినంత వరకు సేంద్రియ పద్ధతుల్ని పెంచే అవకాశము, సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించడంతో పాటు చిరుధాన్యాల సంవత్సరంగా మొత్తం ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఏ మేరకు బాగుంటుందంటారు? యాక్చువల్ ప్రతిపాదన అయితే చాలా మంచి. ముఖ్యంగా ఇటు చిరుధాన్యాలకు సంబంధించిన సంవత్సరంగా పరిగణించడం కానివ్వండి, ఈ స్టార్టప్స్ను ప్రమోట్ చేయడం కానివ్వండి, సేంద్రియ వ్యవసాయం వైపు మనం మొగ్గు చూపడం కానీ ఇవన్నీ కూడా ఇటు రానున్న రోజుల లోపల అటు రైతులకు కానీ, ఇటు కన్జ్యూమర్స్ కానీ, ఇటు ఆరోగ్యానికి సంబంధించి కానీ, నేల ఆరోగ్యం ఇవన్నిటి కూడా సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు ఇవి మనకు ఒక కార్యరూపం దాల్చి దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటే ఇటు విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ఇటు రైతులు కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కనుక నిజాయితీగా కనుక పనిచేసుకుంటూ పోయినట్లయితే తప్పనిసరిగా రానున్న రోజుల లోపల రైతులకు ₹2 మిగిలి ఇటు మనం ఏదైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామో అంటే నేల భూసారం తగ్గిపోవడం కానీ, ఆరోగ్యాలు చెడిపోవడం ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి, అవన్నిటి నుంచి మనం బయటపడడానికి చాలా అవకాశం ఉంది. చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ప్రకటించడం అనేది ఆశాజనకంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి బయటపడడానికి మొత్తం ప్రపంచమంతా కూడా అంటే దేశమంతా కూడా చాలా పర్యావరణ హితంగా మారడానికి ఈ బడ్జెట్లో ఏదైతే అంశాలు ప్రతిపాదించారో అవన్నీ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతిపాదనలకే కాకుండా పూర్తిగా ఆచరణ సాధ్యమైతే మాత్రం ఖచ్చితంగా దేశంలో సేంద్రియ సాగు మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు. రాజ్ కుమార్ తెలంగాణ HM TV వరంగల్.